నిర్భయానంద కాకి గోపాలకృష్ణ గారు ఉపన్యాసం. జై సద్గురు మహారాజుకు జై. బృహత్వాదశ సిద్ధాంత నిర్ధారణోద్ధారకైన శివరామ దీక్షితులు అఖిల గురు సాంప్రదాయాలకు జై. పండితరాజు పండిత శివానంద స్వాముల వారికి జై. భాగవత కృష్ణ ప్రభు వారికి మాణిక్యామ్మ సమేత అభ్యర్థులు సుబ్బారావు వాళ్లకు జై. గురు దయానంద నాగేంద్రమ్మ సమేత బ్రహ్మానంద పుత్ర సుబ్బారావు వాళ్లకు జై. వేగయపేట గ్రామం నందు దయానంద కుప్పిశెట్టి జగపతి బాబు గారి యొక్క ఆశ్రమం నందు ప్రతి సంవత్సరము కూడా చక్కగా గురువులందరినీ ఆహ్వానించి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరము వారి యొక్క భావముకు తగ్గట్టుగా బోధ చేసే విధముగా చక్కగా అందరినీ పిలిచి ఈ గురుగురు బోధనలందరినీ కూడా ఇక్కడ ఒక్క సభగా చేయటం అనేది చాలా పెద్ద విషయం. ఇంచేతంటే ప్రతి ఒక్కరిని ఆహ్వానించాలి, వారికి సౌకర్యాలు చూడాలి, వారందరికీ కూడా తగిన దాహం తీర్చాలి, అలాగే ఆహారం పెట్టాలి. దానికి తగ్గట్టుగా ఇంకో వేళ పేదలు లేవు. ఆ మహనీయుడు చక్కగా విసునికరణలు కూడా చక్కగా అందరికీ ఇచ్చి ఇప్పుడు కృత్రిమ ఫ్యాన్ కాకుండా స్వశక్తి ఫ్యాన్ ఇప్పుడు ఇలా చక్కగా అయితే ఇవన్నీ చేస్తున్నప్పటికీ కూడా మన సభల్లో చెప్పే పెద్దలు చెప్పే వాక్యాలని మనం గ్రహించుకోగలుగుతున్నామా అంటే నిన్న నాయన గారు చెప్పారు, ఉపదేశం తీసుకోగానే సరిపోలేదు, చక్కగా దాన్ని మనం తీసుకున్న దగ్గర నుంచి కూడా గురువు చెప్పిన వాక్యం మీదే మనం ప్రయాణం చేసినప్పుడే. ఇంకేతంటే చాలా చోట్ల మనకి ఎదురవుతున్నాయి, ఏమంటే మాకు ఉపదేశం ఇచ్చారండి అంటే ఉపదేశం తీసుకుంటున్నా కానీ నేను వెళ్ళి గురువు దగ్గర బోధ వినటానికి అంగీకరించట్లా. ఇంచేతంటే ఈ క్రమం తెలియక, ఈ క్రమం తెలిసిన వారైతే ప్రయాణం బాగానే చేస్తారు. ఆ ప్రయాణం చేయాలి అంటే ఇక్కడ గురువు దగ్గర ఎప్పుడైతే ఉపదేశం పొందామో, సర్వం గురువే అని ఎప్పుడైతే నీవు ఆ గురువుకి అర్పణతో నీవు అంకిత భావంతో సేవ చేసావో అప్పుడే గురువాక్యంతో విచారణ మొదలవుతుంది. అంటే సత్యాన్నత్యమే గురు సేవ అనే భావన నీకు తెలియాలంటే గురువు దగ్గర ప్రతిరోజు సత్యాన్నత్యానికి వెళ్ళాలి. ఇంచేత ఆ సత్యాన్నత్యంలో ఉండే మర్మాలు ధర్మాలు కూడా ఈ బోధ రూపంలో గురువు యొక్క శిష్యుడి యొక్క మనోభావాల్ని అర్థం చేసుకుని గురువు వారికి చెప్పగలగాలి. ఇంచేతన సాంఖ్య విచారణ చేసినప్పుడు బ్రహ్మాండ విచారణ పిండాండ విచారణ చక్కగా చేస్తారు. మరి బ్రహ్మాండ విచారణ పిండాండ విచారణ చేసేటప్పుడు ఆ సాంఖ్యంలోనే మరిగేవనుకో చాలా బాగుంటుంది, మరగడానికి చాలా బాగుంటుంది. సాంఖ్యం ఎరగాలి కానీ మరగకూడదు. ఒక శిష్యుడికి బోధించుకోవాలి అంటే సాంఖ్యాన్ని తెలుసుకోవాలి. అయితే తన రకాన్ని గురువు ద్వారాగా మళ్ళీ విచారణ చేయాలి. మరి ఇందాక సత్యవనమ్మ చెప్పినప్పుడు బేస్మెంట్కి మొత్తం డబ్బులు ఎందుకు వచ్చి పెడితే స్లాబ్కి ఏంటి అంటే మనం ఉన్న జీవితాంతము కూడా బేస్మెంటే సాంఖ్య విచారణ అని ఉన్నావు అనుకో అక్కడే ఉంటాం. సాంఖ్యాన్ని అభ్యాసంలో ఉన్నదాన్ని అభ్యాసాతీతానికి వెళ్ళాలి. అభ్యాసాతీతంలో
కరెక్ట్గా గురువుగారు చక్కగా కృష్ణబాబు కందర్థాలలోని నాయన ఎరికే దేహేంద్రియములు, ఎరికే వర్ణాశ్రములు, ఎరికే శృతులను, ఎరికే నీవు నేనును, ఎరికే సతీ సోదరాదులు, ఎరుగుము వస్తా నీ తీర్చేది ఇదిగో నీ ఇచ్చా. హరిహర బ్రహ్మాదీశ్వర నరగిరితార ఒక చరాచరములు ఎరికే అన్నారు. అంటే చూచేవి కదిలేవి ఈ పర్వతాలు, ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, నీవు నేను కూడా ఎరికే అని చెప్పారు. ఇప్పుడు ఇంకా కొద్ది విచారణ చేసేటప్పటికి నాయన ఎరుకోర్ధం ఎట్లన్నను సరళింబగ నారికేళ సల్లింబంగిన్, ఎరికెట్లు పోవనన్నను కరిమింగిన వెలగపండు కరణీగా నెరుగు తిరిగి రాని కరణి కొడెరుగు పరిపూర్ణం ఉన్నది. ఎరుక తాను ఎరిగితే ఎరికే మ్రక్కును భస్మాసులు మ్రగ్గిన నాటి అన్నారు. అభ్యాసంలో ద్వాదశి షోడశి పంచదశిని బాగా అక్షరానికి లక్ష్యాన్ని ఒక గురువు గారు, 30,000 అని ఒక గురువు గారు, నీ గురువు గారు ఏం చెప్పారు నాయన ఇలా అనుష్ఠానం చేసుకో నాయన అని అభ్యాసంలో చెప్పారు. అయితే ఎక్కడైనా అక్షర దోషంతో పలుకుతున్నావు అంటే ఆ అక్షర దోషం వల్ల ఈ కందర్థం నీకు విడబడదు. ఇంచేత అక్షర దోషం గురుముఖత అనే అక్షర దోషం లేకుండా ఎప్పుడైతే నీవు నివృత్తం చేసుకున్నావో అప్పుడు ఈ కందర్థానికి కరెక్ట్గా తీసుకోవాలి. ఎరుకోద్దం ఎట్లన్నను సరళింబగ నారికేళ సల్లింబంగను, కొబ్బరికాయలోకి నీళ్ళు ఎలాగ వచ్చాయి అంటే అలా వచ్చింది ఆయన ఎరుక అన్నారు. అంటే దానికి ఆధారమైన భూమి ఉంది, భూమి నుంచి ఈ కొబ్బరి చెట్టు పెరిగి చక్కగా కొబ్బరికాయ కాసి ఈ నీళ్లు వచ్చాయి. మరి అభ్యాసంలో బాగుంది, కొబ్బరికాయని ఉపమానం చెప్పారు, కొబ్బరి చెట్టుని ఉపమానంగా చెప్పారు. ఇప్పుడు నీలో నీవు ఎరుకని ఎలా తీసుకుంటావు అంటే ఈ దేహం అనే ఆవరణతో ఉన్నది. ఈ ఆవరణలో ఎరిగే తెలివే నాయన ఇదిగో ఎరుక. నకసిక పర్యంతము ఏదైతే ఎరుగుతుందో ఎరిగే తెలివ ఎరుక అన్నారు. మరి ఈ రెండు కూడా ఎరిగేవు అన్నప్పుడు కొంత ప్రయాణం చేసిన తర్వాత ఈ ఎరుక ఎలా పోతుంది అని ప్రయత్నం చేయాలి. ఎలాగా? అప్పుడు గురు సూత్రాన్ని తీసుకో, గురువు ఇచ్చిన ద్వాదశి షోడశి పంచదశిని విచారణ చేయి. ఎప్పుడైతే విచారణ చేసావో షోడశిని ఇదిగో నాయన మూలవలేని ఈ గుర్తు తిరిగే శరీరం ఏమీ లేదు, ఎరికే మ్రగ్గును. భస్మాసురుడు తన నెత్తి మీద తాను చెయ్యేసుకుని ఎలాగైతే లేకుండా పోయావో అలాగే ఈ సూత్రాన్ని విచారించినట్టయితే ఇదిగో నాయన ఎరికే మ్రగ్గును భస్మాసురుడు మ్రగ్గిన నాటి అని చక్కగా చెప్పారు. ఎరికను విడిపించుకునే తత్వంలో అభ్యాసాతీతానికి వెళ్ళినప్పుడు తెలుపు మృదుత్వము మధురము గల వస్తువు చక్కరంచు కనుగొన్నట్ల తెలివి శరీరము జగము గల వస్తువు బిందువనుచు కనుగొనరాదా అనే చెబితే విని నమ్మరాదా? తెలివిసే బయలుండ తెలిసి ఆ తెలివి చేతనే పట్టి తీసివేయరా పోని అన్నారు.